ఎక్స్క్లూజివ్. సినిమా వాళ్ళ జీవితాలు అద్దాల మేడలు. ఆ మాట ఎందుకంటారో తెలుసా? అంతేనా, సెలబ్రిటీలు కదా, వాళ్ళు ఏం చేసినా జనానికి కనిపిస్తుంది కాబట్టి అని అంటారేమో. కాదు, వాళ్ళు ఏం చేస్తున్నా తమకు కనిపించాలి అని జనం అనుకుంటారు కాబట్టి ఆ ముద్ర వేశారు. ఒక ఇంట్లో ఏం జరుగుతోందో ఆ పక్కింటి వాళ్ళకే కదా ఆసక్తి. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో, వాళ్ళు ఎంతగా నలిగిపోతున్నారో వీళ్ళకి అనవసరం, కానీ వాళ్ళకది మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సినీ సెలబ్రిటీల విషయం కూడా. వారి లైఫ్లో ఏం జరిగినా సరే అద్దంలో నుంచి చూసినంత స్పష్టంగా కనిపించాలనుకుంటారు. అందుకే వారి జీవితాలు అద్దాల మేడలు అంటారు. ఆ అద్దాల మేడపై ఒక్క గుళకరాయి విసిరితే చాలు, కష్టపడి నిర్మించుకున్నదంతా పగిలిపోతుంది. సరే, ఆ జనాన్ని ఎలాగూ మనం మార్చలేం. మరి రాజకీయ నాయకులకు ఉండాల్సిన జ్ఞానం ఎడిపోతోంది. వరదలొస్తే సాయం చేయడానికి సినీ తారలు ముందుకు రావాలి. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఆదుకోవడానికి మళ్ళీ వీళ్లే ముందుండాలి. మద్యం మత్తు కారణంగా సమాజం భ్రష్టు పట్టిపోతుంటే అలా జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్పడానికి మళ్ళీ సెలబ్రిటీలే కావాలి. అఫ్కోర్స్ అది వాళ్ళ సామాజిక బాధ్యత కూడా అనుకోండి. ఎవరు అడిగినా అడగకపోయినా వస్తారు, తోచినంత ఇస్తారు, కొన్ని మంచి మాటలు కూడా చెప్తారు. అలాంటి సినీ తారలే మళ్ళీ రాజకీయ ప్రచారానికి కూడా కావాలి. క్రౌడ్ పుల్లర్స్ కాబట్టి. ఫలానా హీరో వస్తున్నాడు అంటే ఖర్చు లేకుండా జనం వచ్చేస్తారు కాబట్టి. మరి ఇంతలా సినీ రంగాన్ని ఉపయోగించుకుంటున్న చాలక తమ రాజకీయ అవసరాలకు కూడా వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ మినిస్ట్రీగా ఉన్నారు. ఆవిడకి ఏం తెలుసో ఏం తెలీదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే ఆవిడ ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో, మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు? సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూసాంగా. ఈ ధోరణి కొత్తగా మొదలైందేం కాదు, ఇకపై ఆగిపోతుందన్న గ్యారంటీ కూడా లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఇలా ఇబ్బంది పడిన వ్యక్తే కదా. 3 పెళ్లిళ్ళు, ఒకరు లోకల్, ఒకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్ అంటూ ఎన్నెన్ని కామెంట్స్ అన్నారు. అక్కడితో ఆగిపోయారా? పవన్ ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాకొచ్చి నానా మాటలు అన్నారు. ఉదాహరణకి పోసాని కృష్ణమురళి. ఆయన సినీ ప్రముఖుడే అయినా పవన్ కళ్యాణ్ని రాజకీయంగా మాత్రమే విమర్శించలేదు, అంతకు మించి మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఆడదాన్ని పెట్టుకుని నువ్వు రేపు నీ ఫ్యాన్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు నువ్వు తిట్టానికి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ లాంగ్ ట్రావెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని అడుగుతా. బికాజ్ యువర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అదనంతవి కొంచెం చేసే హక్కు నాకుందిరా. ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా? అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? ఏ మాట కా మాట ఆనాడు టాలీవుడ్ అని చెప్పుకుంటున్న ఈ పరిశ్రమ పెద్దలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడలేదు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అని ఎవరూ మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని రాజకీయాల్లోకి లాగకూడదు అన్న కామన్ సెన్స్ మిస్ అయ్యారు కొందరు పొలిటికల్ లీడర్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల ప్రస్తావన వస్తోంది అంటే అందులో రేణు దేశాయి ప్రస్తావన కూడా ఉన్నట్టే కదా. ఆ మాటలు ఆమెని బాధ పెడుతున్నట్టే కదా. మరి ఎందుకని ఆ ఇంగితం మర్చిపోయారు? అఫీషియల్గా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. అయినా ఎందుకు ఆ మాటలు? ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు అవే మాటలు వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఓసారి వీడియో రిలీజ్ చేశారు రేణు దేశాయ్. దయచేసి 3 పెళ్లిళ్ల రచ్చని ఆపాలి అంటూ కోరారు ఆమె. Don't drag his personal life every time he tries to do something good. Yes, I am hurt. I was hurt, but it's been long 11 years. I'm moving on. I have moved on. So I wish the people who constantly drag his 3 marriages every time, that it's very uncomfortable for me to do this video, but I'm doing it. కేవలం పెళ్లిళ్ళు, విడాకులు మాత్రమే కాదు ఇక్కడ టాపిక్. అవి వింటున్న పవన్ కళ్యాణ్ పిల్లల మనసుల్ని కూడా చూడాలిగా. ఇప్పుడిప్పుడే సమాజం అంటే ఏంటో తెలుసుకుంటున్న వారి మనసుల్లో ఇలాంటి కామెంట్స్, ఎత్తిపొడుపు మాటలు ఎంతగా గాయపరుస్తాయో అర్థం చేసుకోవాలిగా. అదే లోపించినట్టు కనిపిస్తోంది కొందరు రాజకీయ నాయకులకి. చివరికి రేణు దేశాయ్ తన చేతి వేలికి ఉంగరం పెట్టుకున్నా సరే ట్రోల్స్ చేశారు. ఏంటా వెగటు పుట్టించే మాటలు అసలు? రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్గానే కనిపిస్తూ వచ్చింది.
సినిమా టికెట్ల రేట్ల అంశం చాలా చిన్నది. నిర్మాతలు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటారు, దానికి ఎస్ అనాలా నో చెప్పాలా అనే డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అలా జరుగుతోందా? అలా జరిగిందా? సినిమా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలే కదలాల్సి వచ్చింది. నిర్మాతల ఇష్యూతో హీరోలకి ఏంటి సంబంధం? పేదవాళ్లకి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ అందాలని చేసిన రగడ 1-2 సినిమాల విషయంలో జరగలేదు. టోటల్ టాలీవుడ్ టార్గెట్గా జరిగింది. లెన్స్ పెట్టి చూస్తే అందులో రాజకీయమే కనిపిస్తుంది తప్ప పేదల పక్షం అసలు కనిపించదు. రాజకీయం కోసం సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. నిన్న మంత్రివర్యులు కొండా సురేఖ్ గారు చేసిన పనికి పర్యవసానం తప్ప పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆవిడ వాళ్ళు బాధపడ్డారని చెప్పినట్టు రేపు క్షమించమని చెప్పినా ఒకవేళ ఈ జరిగిన సంఘటనకి ఎండ్ రాదు. ఎందుకంటే ఇవాళ నుంచి గూగుల్లో ఆవిడ ప్రస్తావించిన వాళ్ళ పేర్లు గూగుల్ చేసినా, ఈవిడ పేరు గూగుల్ చేసినా, కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చినా అవి పాపప్ అవుతూనే ఉంటాయి వీడియోస్. వాటి మీద రేపొద్దున మీమ్స్ చేస్తారు, ట్రోల్స్ చేస్తారు, వాటిని ఒక పెద్ద పబ్లిసిటీ మెటీరియల్ చేస్తారు. ఇంకా హద్దులు ఉండవు. అలాంటి పనులు చేసే ముందు వెనక ఆలోచించుకోవటం ఒక పద్ధతి. లేదా అది కుదరకపోతే పార్టీ, ఎనీ పార్టీ, జాతీయ పార్టీలను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉద్యమంలోంచి పైకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ సభ్యుల్ని కార్యకర్తల్ని ఒక పరిధి దాటి మాట్లాడితే డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం అనేది ఒక డైరెక్టివ్ పెట్టకపోతే ఇది అక్కడతో ఆగదు. ఇది మొదలు మాత్రమే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మాట అనడం ఆలస్యం ఎంత పెద్ద రచ్చ చేశారు. హైదరాబాద్ని చూస్తుంటే న్యూయార్క్ సిటీలా కనిపిస్తోంది అన్నారు. ఆ అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా? రజనీకాంత్ టార్గెట్గా పొలిటికల్ లీడర్స్ చేసిన మాటల దాడి అంతా ఇంతా కాదు ఆ టైంలో. అలాంటి సూపర్ స్టార్ పై డైలాగ్ వార్ ప్రకటించడం అంటే రాజకీయ మనుగడ కోసం వాడుకోవడమేగా. చివరికి చిరంజీవి ఒకరిద్దరు నాయకులకి సపోర్ట్గా మాట్లాడినా తప్పుగానే కనిపించింది. ఈ ప్రపంచంలో ఎవరి అభిప్రాయం వారిది, ఎవరు ఎవరినైనా సపోర్ట్ చేసుకోవచ్చు. అయినా సరే తప్పుగానే కనిపిస్తోంది ఈ రాజకీయ నాయకులకి. రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల్ని ఎందుకు లాగుతారు? టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సినీ ఇండస్ట్రీ ఎందుకని నిశ్శబ్దంగా ఉంది అని కొందరు పొలిటికల్ లీడర్స్ ప్రశ్నించారు. అసలు సినిమా వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఏంటి? అక్కడ నడుస్తున్నది ఒక పొలిటికల్ డ్రామా. అందులోకి కూడా యాక్టర్స్ని తీసుకువెళ్లాలనుకున్నారు. అందుకేగా ఆనాడు పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. సినీ కళాకారులు సున్నితమైన వాళ్ళు, వారు ఇలాంటి విషయాలపై స్పందించాలంటే చాలా ఇబ్బంది పడతారు, దయచేసి వారిని బలవంతం చేయడం సరికాదు అంటూ మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అలానే జరిగింది. తన సినిమాలు తన ప్రపంచం అనుకుని కొన్ని వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకున్నారు. ఇక మాజీ మంత్రి రోజాపై జరిగిన ట్రోలింగ్, వచ్చిన కామెంట్స్కి అయితే అంతే లేదు. రోజా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ కోణంలోనే మాట్లాడాలి. ఏవైనా విమర్శలు చేస్తే ప్రజాకోణంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలా జరిగిందా అన్నాడు. అందులో కనిపించారు, ఇందులో కనిపించారు, నీ చరిత్ర ఇది అంటూ కంపు కొట్టించలేదా? ఇక్కడ ఏదో ఒక్క పార్టీ గురించి మనం మాట్లాడట్లేదు. చూస్తుంటే అన్ని పార్టీలు అలాగే కనిపిస్తున్నాయి. తెలంగాణలో సమంత ఎపిసోడ్లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ టాపిక్ కూడా తీసుకొచ్చి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఒక నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక మధ్యలో హీరోలు హీరోయిన్లను పెట్టి మాట్లాడకూడని మాటలన్నీ అనేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అవి వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు రాజకీయంగా ఉంటే మీరు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోండి. మీరు ఒక రాజకీయ నాయకులు ఇంకో రాజకీయ నాయకులు ఎన్నైనా బురద జల్లుకోండి. మీరు ఎలాగైనా బిహేవ్ చేయండి. ప్లస్ మహిళల్ని కించపరిచే విధంగా ఉండటం తప్పు. సో ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాం. మహిళలకి వాళ్ళకి సేఫ్టీకి ఎన్ని చట్టాలు ఎన్ని చూస్తున్నాం. మనకి నిర్భయ వచ్చిన రోజున ఆ రోజున మీడియా ముందుకు రాబట్టే మనకు ఢిల్లీ పురవీధులు మొత్తం నిండిపోయి నిర్భయ చట్టం వచ్చింది. సో అలా ఉండ ఇదిలో దయచేసి సినిమా వాళ్ళని మాత్రం వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరు వెళ్ళొద్దు. నటి ప్రస్తుత బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినవి కూడా అలాంటి వ్యాఖ్యలే. అవైతే నోటితో కూడా అననే అనకూడదు. అలాంటి కామెంట్స్ చేశారు దానం నాగేందర్. ఒక సినీ నటిగా కాకుండా ఎంపీగా రాహుల్ గాంధీపై కామెంట్ చేశారు కంగనా రనౌత్. అప్పుడేమనాలి? దానం నాగేందర్ కూడా పొలిటికల్గానే విమర్శించాలి. ప్రజల పక్షాన నిలబడి ఆమెని ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడి వరకు వెళ్ళారు? ఏ టాపిక్ వరకు వెళ్ళారైనా? బాలీవుడ్లో కంగనా రనౌత్ అలాంటి క్యారెక్టర్స్ చేసింది, ఇలాంటి వేషాలు వేసింది అంటూ దారుణమైన మాటలు మాట్లాడారు. ఒక్క దానం నాగేందర్ అనే కాదు, అసలు సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళంటేనే కొందరు రాజకీయ నాయకులకు చాలా చిన్న చూపు అనిపిస్తుంది. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తూ ఉంటారు. ఎంతైనా అద్దాల మెడల్లో ఉండేవాళ్ళు కదా. చిన్న రాయి వేస్తే చాలు కూలిపోతుందని భయపడి వాళ్ళు కామ్గా ఉండిపోతారు అనే భావన కావచ్చు. 2013లో కర్ణాటకలోని మాండ్యా నుంచి ఎంపీగా గెలిచిన సినీ హీరోయిన్ రమ్యపై కూడా ఇలానే ట్రోల్స్ జరిగాయి.
అప్పట్లో సొంత పార్టీ వాళ్ళే రమ్యని టార్గెట్ చేశారు. అలా ట్రోల్ చేయాలని ఒక బడా పొలిటికల్ లీడర్ చెప్పినందుకే రమ్యని టార్గెట్ చేశారు అనేది అప్పట్లో వినిపించిన టాక్. ఇక తమిళనాడులో ఖుష్బూకి ఎన్నెన్ని అవమానాలు. ఆమె ఒక ఐటమ్ గర్ల్ అంటూ డిఎంకే నేత సాదిక్ చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. రాజకీయం వరకే ఉండాలి, సినీ పరిశ్రమ నుంచి వచ్చారు కదా అని గతాన్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది, ఈజీ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది వీళ్ళందరికీ. ఇది రైట్ కాదు. నిజంగా ఊరుకున్నంతకాలం ఊరుకుంటారు. తిరగబడే రోజు వచ్చినప్పుడు ఇప్పుడేం తిరగబడతారు. తిరగబడే రోజు రాకుండా ఉండాలని, తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు. రాజకీయం అంటేనే ఒక యుద్ధం, ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ. అలా అని రాజకీయాల కోసం, ప్రత్యర్థులతో రాజకీయ యుద్ధం చేయడం కోసం ఇంట్లో ఆడవాళ్ళని, సినీ పరిశ్రమలోని హీరోయిన్స్ని తీసుకురాకూడదుగా. మాజీ మంత్రి కేటీఆర్తో ఏదైనా రాజకీయ రగడ ఉంటే అంతవరకే తేల్చుకోవాలి, సవాళ్ళు విసురుకోవాలి, చర్చ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ జరిగిందేంటి? సమంత, నాగ చైతన్య విడాకుల విషయాన్ని బయటకు తీసుకొస్తే పై చేయి సాధిస్తారా? అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చస్తే సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే హంతకుడివి అవుతావు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని. ఇక్కడ కూడా అదే లాజిక్ మర్చిపోయినట్టున్నారు మంత్రి కొండా సురేఖ. రాజకీయ వ్యూహంతో మాట్లాడితే గెలుస్తారు, నోటికొచ్చింది మాట్లాడితే రాజకీయ జీవితానికి మరక అంటించుకుంటారుగా. ఇప్పుడు అంటిన మరక ఎంత పెద్దది. అందుకేగా మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ తన మాటలను వెనక్కి తీసుకున్నది. నాగార్జున ఫ్యామిలీకి సినిమానే ప్రపంచం. ఆ సక్సెస్ని, అక్కినేని లెగసీని కాపాడుకోవడమే అతిపెద్ద టాస్క్ వాళ్ళకి. అలాంటి వాళ్ళ లైఫ్లో అనుకోని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అది కూడా అతిపెద్ద కష్టమే. విడాకులు తీసుకోవడం ఈ రోజుల్లో కామన్ అని చాలా తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న మనసులు విడిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోనే విడిపోయారు వాళ్ళిద్దరూ కూడా. విడిపోయినా ఎవరి కాళ్లపై వాళ్ళు గౌరవంగానే బతుకుతున్నారు. పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే కెరీర్పై ఫోకస్ పెడుతున్నారు. అలాంటి సమయంలో వచ్చిన తుఫాన్ ఇది. అందుకే రియాక్ట్ అవుతారని ఊహించని వాళ్ళు కూడా స్పందించారు. గతంలో సమంత, నాగ చైతన్యపై ఇలాంటి కామెంట్స్ వినిపించినప్పుడు రియాక్ట్ అవ్వని అమల కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు. అంటే ఎంతలా బాధ పెట్టుంటే అలాంటి రియాక్షన్ వచ్చి ఉంటుంది. చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, నాని ఇలా ఒక్కొక్కరు ముందుకొచ్చారు. ఈ ఇష్యూ నాగార్జున ఫ్యామిలీని ఎంతగా డిస్టర్బ్ చేస్తోందో సినిమా ఇండస్ట్రీలోని వారికి కూడా బాగా తెలుసు. పైగా నాగ చైతన్య ఇప్పుడు ఒక ఇంటివాడవుతున్నాడు. అతని లైఫ్లోకి ఎన్నో ఆశలతో ఇంకొక అమ్మాయి వస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి కామెంట్స్ వారి జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా? ఒక్క సమంత, నాగ చైతన్య విషయంగానే ఇది చూడకూడదు. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని దారుణంగా డిస్టర్బ్ చేసే కామెంట్స్ అవి. అంతేనా కాదా? ఒక విధంగా టోటల్ టాలీవుడ్ని టార్గెట్ చేసి మాట్లాడిన సెన్స్ కనిపించింది. అందుకేగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా అది తమకొచ్చిన కష్టంగా ఫీల్ అయి రియాక్ట్ అయ్యారు. సినిమా వాళ్లపై ఎవరైనా మరక అంటించాలని చూస్తే జస్ట్ దాన్ని తుడుచుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వారిపై జరుగుతున్న ట్రోలింగ్కి అంతన్నదే లేదు. మహా అయితే లీగల్ ఫైట్ చేయగలరు. కానీ అక్కడి వరకు వెళ్ళట్లేదుగా. మీటూ, కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ అంటూ హీరోయిన్స్ని ఇబ్బంది పెడుతున్నా సరే నోరు మెదపలేని పరిస్థితి వాళ్ళది. అలాంటి వారికి సపోర్ట్గా ఉండాల్సిన పొలిటికల్ సిస్టమ్ పైపెచ్చు వారినే బాధ పెట్టడం కరెక్టా? దారుణమైన విషయం ఏంటంటే వారికి జనం నుంచి కూడా సపోర్ట్ రాకపోవడం. వాళ్ళ జీవితంలో జరిగే విషాదమైనా సరే అదొక వినోదంగా చూస్తారు జనం. ఎంతైనా స్క్రీన్ మీద చూసి నవ్వుకోవడం అలవాటైపోయిందిగా. నిజ జీవితంలో వారికి అంత కష్టం వచ్చినా అలానే ఉంటున్నారు తప్ప సపోర్ట్ చేస్తూ ముందుకు రావట్లేదు. ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. హక్కులు అందరికీ ఒక్కటే. మరి సినిమా వాళ్లపై, సినీ రంగంలోని మహిళలపై తమకే హక్కులున్నాయన్నట్టుగా కొందరు పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. ఇంకొకరి పర్సనల్ మ్యాటర్స్పై కించపరిచేలా మాట్లాడకూడదు అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కానీ కొందరు రాజకీయ నాయకులు అలా ప్రవర్తించట్లేదు. ఎందుకని? వాళ్ళకేమైనా సెపరేట్ రాజ్యాంగం ఉందా? లేదుగా. ఏదేమైనా ఈ ధోరణి వీడాలి. సినీ ప్రముఖులపై, ముఖ్యంగా సినీ హీరోయిన్లపై రాజకీయ నాయకుల మనస్తత్వం, ఆలోచన మారాలి. ఇది వాళ్ళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.